గ్రీకు నౌకాశ్రయంలో డిసెంబర్ ఉదయం 5 గంటలకు చల్లని పొగమంచు ఉంది. విపత్తు క్షణాల్లో జరుగుతుందని తెలియక ఆయిల్ ట్యాంకర్ యాంకర్ వద్ద మౌనంగా కూర్చుంది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ప్రశాంతత ఛిద్రమైంది. ట్యాంక్ టాప్ డెక్ ప్లేటింగ్ యొక్క 30 by 40 అడుగుల భాగం సముద్రంలో విసిరివేయబడింది. పేలుడు దాటికి 2 ప్రాణాలు కోల్పోయారు. ఒకరు నావికుడు సముద్రంలోకి విసిరివేయబడ్డాడు. మరొకడు డెక్ పైపు లైన్ల కింద నిర్జీవంగా ఉన్నాడు. అతని శరీరం విషాద భంగిమలో మెలికలు తిరిగిపోయింది. ఓడ మొదట కూరగాయల నూనె క్యారియర్. గ్రీక్ షిప్పింగ్ కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత అభివృద్ధి చెందుతున్న డిమాండ్లను తీర్చడానికి పెట్రోలియం ట్యాంకర్గా మార్చబడింది. లే ఆఫ్ సమయంలో మరమ్మతులు ప్రణాళిక చేయబడ్డాయి, కానీ భద్రతా విధానాలు విస్మరించబడ్డాయి. పోర్ట్ అథారిటీ ద్వారా గుర్తించబడకుండా నిరోధించే ప్రయత్నంలో సరైన అనుమతి లేకుండా పొగమంచు కవర్ కింద వెల్డింగ్ ప్రారంభమైంది. పీటర్ గ్యాస్ లైటర్ తనతో తీసుకువెళ్ళడం తెలియకుండా పరీక్షించడం వల్ల విపత్తు సంభవించింది. లైటర్ను పరీక్షించడం వల్ల పెట్రోలియం వాయువు మండడం వల్ల పేలుళ్ళు గొలుసు ప్రతిచర్య ఏర్పడింది. రోజుల తర్వాత ఈ కోస్ట్ గార్డ్ సైట్ నుండి 2 మైళ్ళ దూరంలో ఫిట్టర్ మృతదేహాన్ని కనుగొన్నారు. భద్రతా చర్యలను విస్మరించడం వల్ల కలిగే భయంకరమైన పరిణామాలను ఈ విషాదం హైలైట్ చేసింది. భద్రతా విషయంలో ఎవరు రాజీ పడకూడదు. అటువంటి విపత్తులను నివారించడానికి సరైన విధానాలు, పరికరాలు మరియు ఆమోదాలు తప్పనిసరి. ఈ విషాద సంఘటన రిమైండర్గా పనిచేస్తుంది. భద్రత ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉండాలి. దీన్ని రొటీన్గా చేసుకోండి. లైక్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.